హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గుచ్చే మండే వేసవి అన్నట్టు ఘోరంగా ఎండలు అయితే కొడుతున్నాయి. ఈ రోజు ఈ వీడియో మేము ఏం చేయబోతున్నాము అంటే ఎండని యూజ్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా దగ్గర ఇటువంటి మిర్రర్ అవుతుందన్నమాట. ఒక్క మిర్రర్ కాదు, నా దగ్గర టోటల్గా 20 మిర్రర్స్ అవుతున్నాయి. ఈ 20 మిర్రర్స్తోని ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఒక ప్లైవుడ్ షీట్ని, ఈ ప్లైవుడ్ షీట్ని ఈ మిర్రర్స్ని యూజ్ చేసి మేమైతే కాల్చబోతున్నాము. ఇంత ఎండ కొడుతుంది కదా, మొత్తం అన్నిటిని ఒక్కటే దగ్గర మనం ఫోకస్ చేసినట్లయితే అసలు ఈ ప్లైవుడ్ షీట్ అంటుకుంటుందా అంటుకోదా, అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఈ 20 మిర్రర్స్ని పెట్టుకోనికి 20 చైర్స్ అయితే తీసుకొస్తున్నాము. తెచ్చి అవిటి మీద ఈ మిర్రర్స్ పెట్టి అన్నిటిని ఒక దగ్గర ఫోకస్ చేద్దాం. తర్వాత ఈ ప్లైవుడ్ షీట్ని పెడదాం. ఇది బగ్గు అంటది, ఒక్క సెకండ్ అంటుకుంటుంది. అంతా అంటుకోదు, పెట్టాలి. సార్ గడికి చూపెట్టరా ఎట్లా వస్తుందో ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్స్ అన్నిటిని ఇట్లా సి షేప్లో అయితే వేస్తున్నాము. తర్వాత మిర్రర్స్ అన్నిటిని చెక్క మీద ఫోకస్ అయ్యేటట్టు పెడతాం. ఎట్లా కాలుతుందా? దూరం కాదా సార్, నేను చూస్తా. దూరంగా వేడి మిర్రర్స్ వచ్చే వేడి అంతా చెక్క మీద వాజా దూరంగా కాలుతుంది. ఇది ఆ థర్మోమీటర్ అనేది ఉంటాయి ఇప్పుడు ఇట్లా కరోనాలో పెట్టేది. కర్ర పైన ఇంకా సుర్రమంటుంది. నాకు తెలిసి 20 మిర్రర్స్ పెట్టే వరకే కాలిపోతుంది కావచ్చు. పెట్టేదే టైం మనం ఇచ్చట్లేదు. అది బ్లాక్ కలర్ ఏమైనా పెడితే సుర్రమంటుంది. అది ముఖాన్ని పెట్టుకుంటే ముఖాన్ని కాదు, నీ గాడ నీ పాయింట్ కూడా పెట్టుకో ఒకసారి. 2 అయితే ఇక పవర్ ఎక్కువ అవుతుంది, డబల్. నీ పాయింట్ పెట్టాడా? పవర్ డబల్ అయింది ఇప్పుడు. ఎన్ని తెచ్చినవరా? ఒక్కొక్కటి దేరా నాయన, పలగొట్టారు. అదే ఇప్పుడు చేయబెట్టరా. 3 సుర్రమంటుంది. దగ్గర 6 మిర్రర్స్ వచ్చేసి ఇప్పటికీ ఫోకస్ అయితే అయినాయి. దీని మీద ఘోరంగా హీట్ వస్తుంది. అది నేను మీకు చెప్పలేను. ఈ ప్లైవుడ్ షీట్ కాలిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది. సో దీన్ని ఇంక కొద్దిగా ముందే పసిగట్ట నీకు ఏం చేస్తున్నాము అంటే ఒక లబ్బర్ అయితే వేసి నీకు ఈ ట్యూబ్ మొత్తం ఫుల్ గరం అయింది. ఇది ఒక దగ్గర ముద్దలెక్క అవుతుంది కదా, అప్పుడు మీకు ఏర్పడదు దీనికి ఎంత షేక్ వచ్చింది ఏం కథ అని చెప్పేసి. ఘోరంగా హీట్ వస్తుంది వాజా. ఒక 5 నిమిషాలు దీని మీద చెయ్యి ఉందా అంటే కథమే కాలిపోతుంది, కర్రే అవుతుంది. ఫోకస్ అయితే లేదు. సగం బయటకే కొడుతున్నాయి కదా అవి. అవి మీది పోతున్నాయి, ఇంకా ఉంది కింద పోగలా ఎలాగని పొగలు వస్తున్నాయి అట. ఇప్పటినే ట్యూబ్ అంటుకుంది గాయస్, మీరు చూడొచ్చు. లైవ్ లో చూస్తారు కావచ్చు. చెప్పండి, మొత్తానికి ట్యూబ్ అయితే అంటుకుంది. అదే ప్లైవుడ్ షీట్ అంటుకుందిరా, వాసన వస్తుంది. ప్లైవుడ్ షీట్ కాలే వాసన వస్తుంది. ఇది పెడితే అట్టుకుంటే కావచ్చు. సుర్రమంటుంది. అదే కాలుతుంది. ప్లైవుడ్ షీటే కాలుతుంది రా. ప్లైవుడ్ షీట్ కాలే వాసన వస్తుంది. ట్యూబ్ అది ట్యూబ్ డస్ట్ అంటుకున్నా అన్న. పొగలు వస్తున్నాయి చూడు. డస్టర్ కాదు, గీడ అంటుకుంది. అదే డస్ట్ పొగలు వచ్చినాయి ఇంతకుముందు. అది కాదు, గిడికే వచ్చినాయి. ప్లైవుడ్ షీట్ ఎందుకు అనుకున్నా, డంబర్ వాసన వస్తుంది. అదే ట్యూబ్ది డస్ట్ కాదు, పొగలు ఏర్పడుతున్నాయి. ఎన్ని ఏర్పడుతున్నాయి? డస్ట్ కాడికి ఏర్పడుతున్నాయి డస్ట్. అది ఇవన్నీ తీసారు. ప్లైవుడ్ షీట్ అంటుకోవాలి, అది మన టార్గెట్.
ట్యూబ్ అయితే అంటుకుంది గాయస్, మీకు ఏర్పడుతుంది కావచ్చు. గీడ కొడుతుందిరా అస్సలు చెక్క. మనం ఇది కింద పెట్టినాం చెక్. కాదన్నా ఈ ఎండ కిందికైనా కొద్ది మీదికి అవుతుందిగా, చెక్క మీదికి లేపాలి కావచ్చు మనం. ఇంకా గంట తీసుకురా ఒకటి. కనబడుతుందా పొగలు వచ్చేది? హీట్ ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. అవిటలాగేంచేని దాని కింద పెట్టరా జాన్లో. వాళ్ళు నిలబడలేదు ఒక సెకండ్. కింద పెట్టు. కొంచెం చెగొస్తుంది అంకలి. వీడు నిలబడ 2 నిమిషాలు నిలబడతారు. ఒక అద్దం ఘోరంగా. ట్యూబ్ అయితే అంటుకుందిరా. అయ్యో ట్యూబ్ తీసేద్దాం, ప్లైవుడ్ షీట్కే పెడదాం ఇక టార్గెట్. ఫస్ట్ ఘోరంగా గరమైందిరా ప్లైవుడ్ షీటు. అగిపోలేదేపో ఫస్ట్కి కొనలు అంటుకుంటే కావచ్చు నాకు తెలిసి. ఏదన్నా అంటుకోండి, ప్లైవుడ్ షీట్ అంటుకోవాలి ఎటు పెట్టి. కరెక్ట్ ఫోకస్ చేయలేరా మనము. అవి సైడ్ పోయినాయి కొన్ని. అవి ఫస్ట్ పెట్టినాయా? మధ్యలోకే ఒక అవిటి బాబాయ్కి ఇట్లా గుండు మీద పడే గుండు సుర్రు మనది. గాయస్ ప్లైవుడ్ షీట్ అంటుకోవడం స్టార్ట్ అయింది. అట్లా ఎందుకంటున్నా అంటే ప్లైవుడ్ షీట్ లెక్క మెల్లె పొగలు వస్తున్నాయి. ఇయో చేయి పెడితే సుర్రం అంటుంది. ఈ ప్లేస్లో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయరు, మొత్తం కర్రే అయింది, అలాగే వస్తుంది పొగ. పొగలు వస్తున్నాయి, అంటుకుంటుంది. టైం ఎక్కువ లేదు అంటుకోవడానికి, తెల్ల అంటుకుంటుంది. పొగలు వస్తున్నాయి, అయిపోయింది పని. ఏర్పడుతున్నాయా? లైట్ మొత్తం వస్తుందా? పొగలు బాగా వస్తున్నాయి. అంటుకుంటా వస్తుందా కిరణాల్లోంచి సూర్యుల్లోంచి వస్తున్న కిరణాలు ఏమంటారు అంటే సూర్యకిరణాలు అంట. ముందట రాలే. నాకు తెలిసి గాయస్ మాక్సిమం 5 minutes అంటుకుంటుంది. 5 నిమిషాలు కూడా మాట చచ్చిపెట్టేది తగ్గిపోయి అంటుకుంది. ఇప్పుడు వచ్చేసి ఒక అగ్గిపుల్ల పెడతా చూడు రే. ఏమిండా కొట్టి నాకు తెలిసి గరమైన దీనికి అంటుకుంటుండవచ్చు. కాలిపోయిన వాసన వస్తుందన్న, చూడొస్తలేదు. చేయి సుర్రం అంటుంది. ఇక్కడ మీద 10 నిమిషాలు ఇలా ఆడిన వాళ్ళకి లైఫ్ మంత్ సెటిల్మెంట్. అగిపోలేదు ఇలా పడ్డ చేయి పెట్టిన అంటుకుంది రా. ఏంద్రా కర్ర ఏర్పడుతుందారా? కనబడతలేదు. ప్లైవుడ్ షీట్ మీద కర్రేగా తెల్ల అజ్జా నాకు ఏం కాదని చూస్తే నాకు ఏం కనబడతలేదు. కర్ర ఏర్పడుతుంది. సిల్వర్ కలర్ మొత్తం ఈ కర్ర అయింది. సో మొత్తానికి గాయస్ మీరు చూసినట్లయితే మన 20 మిరర్స్ కూడా పెట్టలే, 18 మిరర్సే పెట్టినాము. అన్నిటినీ ఈ ప్లైవుడ్ షీట్ మీద ఫోకస్ చేస్తే ప్లైవుడ్ షీట్ వచ్చేసి మొత్తానికి అంటుకోవడం జరిగింది. సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అయినా కాకుండా సరే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అయింది. నిజంగా ఈ ఫోకస్ పోతే షేయి మొత్తం కాలుతుంది. కూరగాడ టైమర్ పెట్టి పెడదాము, ఎంత టైంలో అది ఇంకా అంటుకుంటుంది ఇంకా తనని చూద్దాం. భయ్యా ఆగో పొగలు అలాగే ఇట్లా బుడిమెలు కాదు బుడిమెలు మన ఏంది పొంగి లాగా పొంగినట్టు మసులుతుంది. ఇప్పుడే టైమర్ స్టార్ట్ చేసిన చూద్దాం ఇది మొత్తం అంటుకోనికి ఎంత టైం పడుతుంది. మంటరా అలే ఇంకా నా టార్చర్ పెట్టాలంటే దీని మీద నిలబెట్టాలి. ఎందుకు మొదలేదా మనది? అరే ఎండ మీదికి పోయిందిరా మళ్ళా. ఇది లో బడ్జెట్ టార్చర్, చెయ్యి కాలుతుంది. సుర్రం అంటుంది. మంట రాలేదురా మంచిగా. అరే ఇంకా నీటికే లేపాను, ఇంకా మీకు లేపాం. ఎండ బయట సైడ్ దిగినా కొద్దీ రిఫ్లెక్షన్ అనేది పైన పోతా ఉంది. ఇంకొకసారి మనము 2 రౌతులు పెట్టినామంటే మళ్ళీ బరాబర్ దాని మీద ఫోకస్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ అంటుకుంటుంది. ఘోరంగా గరమైన ఇవి
పోతున్నారు రేరాకి డోర్ చక్కర శరీరం గరం అవుతుంది ఆయన పట్టుకోవాల గోడ గరమేని చక్కర పట్టరే ఇంకోటి చెప్పు అర్థం ఇంత పడ్డా కానీ ముఖం మీద అంత పానం వెళ్ళిపోతుంది కథగా పట్టుకున్నది ఇంకెక్కువ పడుతుంది మాకు నీకు అగ్గిపుల్లు ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళేమో ఫ్లాష్ మ్యాన్ అదే అనుకుంటా అంటుకోదానే ఇట్లా అంటుకుంది మంట వస్తలేదురా అంటుకుంటుంది కానీ ఐ వాంట్ మంట వాడాలి ఇప్పుడు గుండుకు రాక ఇప్పుడు వస్తుంది ఎడికి మళ్ళీ అంటుకుంటే కమిలిపోతాయి ఇప్పుడు జోరైంది ఇప్పుడు మంచిగా కనబడుతుంది కావచ్చు పొగేసినట్టు వస్తుంది మొత్తం ఎంత టైం పట్టింది 3 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది కరెక్ట్ స్టార్టింగ్ టైం నుంచి ఇప్పటి టైం వరకు 3 నిమిషాల తర్వాత మనకు మంట అయితే గాయస్ రావడం జరిగింది ఎండను యూజ్ చేసి మిర్రర్స్ ని యూజ్ చేసి మొత్తానికి మనం వచ్చేసి మంటను అయితే తెప్పించినట్లు సో ఇది ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే గాయస్ గిట్లు ఉండాలి అద్దాలు పెట్టినంత సేపు అన్న ఆగాలి ప్లైవుడ్ షీట్ అద్దాలు పెట్టని తీసేస్తున్నాం ప్లైవుడ్ షీట్ ఉంటేనే గిద్దగానం అయితే ఒక మనిషి ఉంటే మొత్తం గాలిపోతారు కావచ్చు ఇది మీద మీద డ్యామేజ్ చేసిందేమో అనుకున్నాం చెక్కను కానీ కాదు ఘోరంగా డెప్త్ ఇవో మొత్తం సర్రే వేసింది బొగ్గు